Hi students, I am very much happy to share this video with you. Thank you. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెంకటగిరి సొల్యూషన్స్ ద్రావణాలు ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్క్స్ ఐపీలో వస్తుంది. సో జనరల్గా సొల్యూషన్స్ అంటే మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం పదార్థం గురించి తెలుసుకోవాలి. సో పదార్థం, వాట్ ఈజ్ మ్యాటర్? ఏదైనా సరే కొంత ఘనపరిమాణాన్ని ఆక్రమించగలిగి కొంత ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్లయితే దాన్ని పదార్థం అని అంటారు. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ దట్ హ్యావ్ మాస్ అండ్ సర్టైన్ వాల్యూ ఈజ్ కాల్డ్ మ్యాటర్. పదార్థం 3 స్థితుల్లో లభిస్తుంది: ఘన, ద్రవ, వాయు. మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 states, that is solid, liquid and gas. ఈ ద్రవ స్థితి అంటే ఏంటి? వాట్ ఈజ్ లిక్విడ్ స్టేట్? సో సాధారణంగా వాయువుల్ని ద్రవాల్ని కలిపి ప్రవాహులు అని అంటారు. సో జనరలీ ది గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ప్రవాహులు అంటే ప్రవహించేవి. సో ద్రవ స్థితిలో ఉండే పదార్థాల యొక్క అణువుల అమరిక మనం తీసుకున్నట్లయితే ఒక అణువుకి మరొక అణువుకి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అణువులకి మధ్య ఆకర్షణ తక్కువగా ఉంటుంది. ద్రవ పదార్థాలకి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉంటుంది మరియు నిర్దిష్టమైన ఆకృతి అనేది ఉండదు. సో మాలిక్యూల్స్ ఇన్ ద లిక్విడ్ ఆర్ వెరీ ఫార్ టు ఈచ్ అదర్. దే హ్యావ్ లెస్ అట్రాక్షన్స్ అండ్ they have fixed value, but they does not have particular shape. That does not have shape. మనం ఏ పాత్రలు అయితే మనం తీసుకుంటామో ఆ పాత్ర యొక్క ఆకారాన్ని ఆ ద్రావణం పొందుకుంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు, అణువులు చాలా దూరంగా ఉన్నాయి. ఈ ద్రావణంలో ద్రావణాలు 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి వచ్చేసి హోమోజీనియస్ సొల్యూషన్స్, రెండు వచ్చేసి హెటరోజీనియస్ సొల్యూషన్స్. హోమోజీనియస్ సొల్యూషన్స్ అంటే సజాతీయ ద్రావణాలు. హెటరోజీనియస్ సొల్యూషన్స్ అంటే విజాతీయ ద్రావణాలు. హోమోజీనియస్ సొల్యూషన్స్కి మరో పేరు నిజ ద్రావణాలు, ట్రూ సొల్యూషన్స్. సో అసలు ద్రావణం అంటే ఏంటి? ద్రావణం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు ఒకదానితో ఒకటి కలిసి ఏర్పరిచే సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అని అంటారు. 2 or more components combined together and form homogeneous mixture is called solution. So 2 or more components, సజాతీయ ద్రావణాలు, అది నిజ ద్రావణాలు. ఇప్పుడు చక్కెర ద్రావణం తీసుకున్నాం. చక్కెర ద్రావణం అనేది నిజ ద్రావణం. ఎందుకంటే పార్టికల్ సైజు అంటే కణం యొక్క పరిమాణం 1 మిల్లీ మైక్రాన్ కంటే తక్కువ ఉంటుంది. సో పార్టికల్ సైజ్ ఇన్ ద ట్రూ సొల్యూషన్స్ ఈజ్ లెస్ దాన్ 1 మిల్లీ మైక్రాన్. అదేవిధంగా హెటరోజీనియస్ సొల్యూషన్స్ అంటే విజాతీయ ద్రావణాలు. సరే, ఇక్కడ సజాతీయ విజాతీయ అంటే ఏంటి? సజాతీయ అంటే హోమోజీనియస్ మీన్స్ పదార్థంలో ద్రావణంలో ధర్మాలు అనేవి ద్రావణం అంతటా అన్ని వైపుల అన్ని దిశలలో సమానంగా ఉన్నట్లయితే దాన్ని సజాతీయ అని అంటారు.
the properties of the solution is equal any direction or throughout the solution is called homogeneous. అదేవిధంగా విజాతీయ ద్రావణాలు హెటరోజీనియస్ సొల్యూషన్స్. ఇక్కడ ధర్మాలు అనేటివి ద్రావణం అంతటా, అంటే ద్రావణాలకి ఏ ధర్మాలు ఉంటాయి, తలతన్యత, స్నిగ్ధత లాంటి ధర్మాలు ఉంటాయి సాధారణంగా. సో ఎవ్రీ సొల్యూషన్స్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్ సచ్ ఆర్ సర్ఫేస్ టెన్షన్ అండ్ విస్కాసిటీ లైక్ దట్. సో విజాతీయం, వాట్ ఈస్ హెట్రోజీనియస్ మీన్స్? హెట్రోజీనియస్ అంటే ఈ ధర్మాలు అనేటివి ద్రావణం అంతటా సమానంగా ఉండవు అనమాట. అంటే మనం దిశకు పోయే కొద్దీ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాలుగా ధర్మాలు అనేవి ఉంటాయి. సో ది ప్రాపర్టీస్ డస్ నాట్ సేమ్ ఎట్ ఆల్ ద డైరెక్షన్స్ అండ్ త్రూ అవుట్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ సొల్యూషన్స్కి, విజాతీయ ద్రావణాలకి ఉదాహరణలు అవలంబనాలు. దట్ మీన్స్ అవలంబనాలు అంటే సస్పెన్షన్స్. సో సస్పెన్షన్స్ అంటే ఉదాహరణకి మనకి సిరప్స్, మెడికల్ షాప్లో మనకి సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్స్ అన్నీ కూడా, సిరప్ అనేది ఏదైనా కూడా సస్పెన్షన్. తర్వాత విజాతీయ ద్రావణంలో మరొక రకం ఏంటంటే కొల్లాయిడ్ ద్రావణాలు. సో కొల్లాయిడ్ ద్రావణాలు అంటే దీనికి ఉదాహరణగా మనం మిల్క్, బ్లడ్, పెయింట్స్ ఇవన్నీ కూడా కొల్లాయిడ్ ద్రావణాల కిందకి వస్తాయన్నమాట. సో heterogeneous solutions are two types, that is suspensions, one is suspensions and another one is colloidal solutions, right? సో ఇప్పుడు ద్రావణం అంటే ఏమనుకుంటున్నాం, రెండు లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు కలిసి ఏర్పరిచే సజాతీయ మిశ్రమం ద్రావణం అంటాం. ఇప్పుడు ఉదాహరణకి కొంత నీరు తీసుకున్నాం. నీరు అంటే స్వచ్ఛమైన నీరు, ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ మీన్స్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ క్లోరిన్ అండ్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అంటే కరిగి ఉన్న లవణాలు, క్లోరిన్ లాంటివి నీటిలో ఉండకూడదు. ఏం లేకుండా ఓన్లీ H2 గ్రామ్స్, ఉదాహరణకి ఒక 500 ml వాటర్కి 10 grams చక్కెరని మనం డిజాల్వ్ చేస్తే, దాంట్లో మనం కరిగించినట్లయితే మనకి ఏం ఏర్పడుతుందంటే చక్కెర ద్రావణం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి వాటర్, ఇంకోటి షుగర్. సో వాటర్ ఏదైతే ఉందో దాన్ని ద్రావణి అంటారు. ద్రావణి అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. అదేవిధంగా ద్రావితం ఏదైతే ఉందో దట్ ఈస్ లెస్ క్వాంటిటీ. ద్రావణి అంటే సాల్వెంట్, ద్రావితం అంటే సొల్యూట్. సో సాల్వెంట్ ఈజ్ ఆల్వేస్ మోర్ క్వాంటిటీ అండ్ సొల్యూట్ ఈజ్ ఆల్వేస్ లెస్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్, రైట్? ఇప్పుడు ఈ ద్రావణి మరియు ద్రావితం ఈ రెండింటిని, అంటే ద్రావణి ఒక అణుఘటకం అయితే ద్రావితం ఒక అణుఘటకం అవుతుంది. సో solvent is one component and solute is one component. So both two components here, sugar and water. So two components combining together, రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక ద్రావణం అనేది ఏర్పడింది. సొల్యూషన్ ఈజ్ ఫౌండ్, రైట్? ఇప్పుడు సార్ ఇంకొంచెం ఏదైనా ఉప్పు కరిగిస్తాం అనుకున్నాం అదే ద్రావణంలో. If you interest to add and dissolve some more salt also, then here water is solvent, always in higher quantity. ఇప్పుడు ద్రావణి అనేది అధిక మోతాదులో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చక్కెర వేసాం కదా, ఇప్పుడు కొత్తగా ఏం వేసాం, ఉప్పు వేసాం. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయంటే వాటర్, షుగర్, సాల్ట్, అంటే 3 ఉన్నాయి. సో 3 కాంపోనెంట్స్ ఆర్ ప్రజెంట్. సో దీన్ని కూడా సొల్యూషన్ అని అంటాం. ఇలాగా 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ కలిసి ఏర్పరిచే ఒక సజాతీయ మిశ్రమం. సజాతీయ మిశ్రమం అంటే ఏం చెప్పాను, వాట్ ఈస్ ఆల్రెడీ ఐ టోల్డ్ అబౌట్ ది homogeneous mixture. That means the properties of the solution is same throughout any direction. The amount of solute present in the solvent expressed in the terms of concentration. ఈ ద్రావిత పరిమాణం ఆధారంగా చేసుకుని
ద్రావణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. బేస్డ్ ఆన్ ద సొల్యూట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్, ది సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, that are గాఢ ద్రావణాలు, సజ్జల ద్రావణాలు. దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ అనదర్ వన్ ఈస్ డైల్యూట్ సొల్యూషన్. గాఢ ద్రావణము అంటే ద్రావిత పరిమాణం అధికంగా ఉంటుంది. అంటే ద్రావిత పరిమాణం అధికంగా ఉండడం అంటే ద్రావణి కంటే కాదు, ఒకే ద్రావితంతో ఏర్పడిన 2 ద్రావణాలను తీసుకుంటే ఆ ద్రావణాలలో ఒక దాంట్లో ద్రావితం ఎక్కువ ఉండి మరొక దాంట్లో ద్రావితం తక్కువగా ఉన్నట్లయితే దాన్ని, అంటే ముఖ్యంగా ద్రావిత పరిమాణం దేంట్లో అయితే ఎక్కువగా ఉందో దాన్ని గాఢ ద్రావణం అని, ద్రావిత పరిమాణం దేంట్లో అయితే తక్కువగా ఉందో దాన్ని సజల ద్రావణం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టుక్ 1 liter water in one vessel and 1 liter water in another vessel, so water is nothing but solvent. So in the first beaker, that in the first vessel we added 10 grams of sugar, and second beaker we added 5 grams of sugar. So in the first beaker 10 grams of sugar means more molecules are present. That means solute molecules are more. Sugar is a here solute, so more solute particles are present. That means quantity of solute is more. In another one beaker, in 1 liter solution there is only 5 grams of sugar is present. So 5 grams of sugar means that is less particles when compared to 10 grams of sugar. So due to that, the quantity of solute is very less, hence it is a dilute solution. So which one is solute is more? That is a concentrated solution. Which one is solute is less? That is a diluted solution.